వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు కేసీఆర్ గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. ఇంకొక 3 నుంచి 4 నెలల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. 10 స్థానాలకు 10 స్థానాలు మనమే గెలవబోతున్నాం. సో కార్యకర్తలంతా అధైర్యపడకండి, అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా మొన్న జరిగినటువంటి పార్టీ సమావేశంలో కావచ్చు, గతంలో కూడా కేటీఆర్, కవిత కూడా ఇదే మాట మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత బండి సంజయ్ గారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే 10 స్థానాల్లో 7 నుంచి 8 స్థానాలు గెలుస్తామని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు అన్నారు. ఇదే అంశం పైన డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈరోజు ఒకటే మాట చెప్పారు, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి. సో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. అందులో 3 నెలల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ కడవతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం. ఇంకా దానం నాగేందర్ అయితే ఏకంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా ముగ్గురు పైన మాత్రం ఫస్ట్ చర్యలు ఉంటాయి. అలాగే కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది, అంటే పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇక్కడ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది కూడా జరిగింది. సో అంటే గత రాష్ట్రాల్లో జరిగినటువంటి పార్టీ మారిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో అక్కడ ఉప ఎన్నికలు రావడం అనేది జరిగింది. సో అదే విధంగా చట్టాలు ఇక్కడ తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికీ స్పీకర్ గారిని మందలించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకెంత సమయం కావాలి మీకని. సో వెంటనే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు కూడా పంపామని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం మాకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి గారు స్పందించారు. అసలు ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, దాని కారణాలు ఏంటి? మరి 2014 నుంచి 2023 వరకు దాదాపుగా 12 మందిని ఒకసారి, 16 మందిని ఒకసారి ఎమ్మెల్సీలని, ఎంపీలని చేర్చుకున్నప్పుడు అప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు రాలేవు, ఇప్పుడే ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. అలాగే మొన్న అసెంబ్లీలో చిట్చాట్లో కూడా కేటీఆర్ సిరిసిల్లలో అనేది కొంచెం ఒక భాష మాట్లాడడం అనేది జరిగింది. సో ఆ విధంగా చేసుకుంటే మన ఉప ఎన్నికలు వస్తాయి. ఊరికే ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు? సో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయి అని చెప్పేసి బీజేపీ అంటుంది. ఆయన నేను ఎంతో అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇటు కేసీఆర్ గారు అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కనుక వస్తే నిజంగా బీజేపీ చెప్పినట్టు 7-8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా? 10కి 10 స్థానాలు గెలుచుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? అలాగే బీఆర్ఎస్ కూడా 10కి 10 గెలుస్తామని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. నిజంగా బీఆర్ఎస్ 10కి 10 స్థానాలు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.